హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అమలాపురంలో ఉన్న గణపతి టిఫిన్స్కి అయితే వచ్చాను. అమలాపురంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టిఫిన్ హోటల్ ఫేమస్ ఉంటుంది. అలాగే గణపతి టిఫిన్స్ ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. నేను 3 రకాల టిఫిన్స్ అయితే తీసుకున్నాను. ఈ గణపతి హోటల్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. మనం తినడానికి అయితే చిన్న అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. ఇది ఫేమస్ హోటలే అమలాపురంలో. 3 రకాల టిఫిన్ తీసుకున్నాను చెప్పాను కదా. అందులో ఒకటి సాంబార్ ఇడ్లీ. సాంబార్ చూడండి చాలా ఎక్కువ ప్యాక్ చేసి ఇచ్చారు. నేను 2 ఇడ్లీలకి ఇంత ఎక్కువ ప్యాక్ చేసి ఇచ్చారు. సాంబార్ ఇడ్లీ కాస్ట్ 40 రూపాయలు. ఇడ్లీలోకి సాంబారు అయితే క్వాంటిటీ ఎక్కువ ఇచ్చారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా ఇది మైసూర్ బోండా, దీని కాస్ట్ 30 రూపాయలు. 4 బజ్జీలు వచ్చి 3 రకాల చట్నీలు ఇచ్చారు. 3 రకాల చట్నీలు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. బజ్జీలు టేస్ట్ అయితే బాగున్నాయి. ఇంకా ఇవి చాలా బాగా కుక్ అయ్యాయి. లోపల మెత్తగా కూడా ఉంది. టిఫిన్స్ ఫ్యామిలీ కోసం అయితే తీసుకొచ్చాను. అందరికి టిఫిన్స్ అయితే బాగా నచ్చినాయి. ఈ గణపతి టిఫిన్స్లో ఎంతమంది టిఫిన్ చేశారో కామెంట్ చేయండి. మీకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇది పూరి, ప్లేట్ పూరి 40 రూపాయలు తీసుకున్నారు. 2 పూరీలు వచ్చి 2 రకాల కర్రీలు అయితే ఇచ్చారు. నాకు గట్టిగా ఉన్న కర్రీ అయితే అంత నచ్చలేదు. పూరీ కర్రీ, పూరీ సైజు కూడా పెద్దవే. టేస్ట్ అయితే బాగుంది, కానీ పూరీ కర్రీ అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఇంకా కవర్లో కట్టిన కర్రీ అయితే బాగుంది దాంతో తింటుంటే. నేను ఎక్కువ అమలాపురంలో 2-3 హోటల్లోనే టిఫిన్ పట్టుకెళ్ళేవాడిని, కానీ యూట్యూబ్ వీడియోస్ కోసం అన్ని హోటల్లో తిరగాల్సి వస్తుంది. టేస్ట్ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ గణపతి టిఫిన్స్లో రేర్గా తీసుకొస్తాను. నాకు టిఫిన్ అయితే బాగా నచ్చింది. ఒక్క పూరీ కర్రీ డిసప్పాయింట్మెంట్ చేసింది. అమలాపురంలో ఏ హోటల్లో టిఫిన్ బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది సాంబార్ ఇడ్లీ. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఏం తెచ్చినా ఎక్కువ తీసుకొస్తాను కాబట్టి ఒక్కొక్కటి షేర్ చేసేసుకుంటాం. సాంబార్ కూడా బాగా నచ్చింది అన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.